నీ మార్గములను యెహోవాకి అప్పచెప్పుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు నీ మార్గాలు యెహోవాకి అప్పచెప్పుము, నీవు ఆయనను నమ్ముకొను. ఈ ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిని నమ్మినప్పుడట మనకి ఆయన చేసే కార్యాల్లో ఆయన మనం అనుకున్న ప్రతి కార్యాన్ని నెరవేరుస్తాడట. కొన్నిసార్లు మనం ఎన్నెన్నో అనుకుంటాం, ఏదేదో అనుకుంటాం, ఇట్లా జరగాలనుకుంటాం, అలా జరగదు. ఎందుకంటే మనం ఆయన నమ్ముకోవట్లేదు కదా. యేసయ్యని నమ్ముకున్నప్పుడట మన కార్యాలన్నీ ఆయన నెరవేరుస్తాడు. ఎన్నో ఆటంకాల్లో ఉన్న ఆ గడ్డు లాంటి సమస్యలను కూడా దేవుడు జరిగిస్తారట ఆయన నమ్ముకుంటే. ప్రతి కార్యాన్ని కూడా ఆయన సఫలపరుస్తాడట. మనకి చాలా మంది కొన్ని విషయాలు చెప్తారు, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, నీకు ఇలా ఇస్తాను, అలాగిస్తాను చెప్తా ఉంటారు. కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ కూడా మన కార్యాలయం నెరవేర్చరు. ఒక పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నా, ఒక ఇంటి కార్యక్రమం పెట్టుకున్నా, ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకున్నా ఆ సమయానికి డబ్బులు అందించే వాళ్ళు తక్కువ. ఎవరైనా ఎదుగుతున్నారంటే ఆటోమేటిక్గా ప్రజల్లోకి కొంతమందికి ఆ ఎదుగుదల ఇష్టం ఉండదు. కానీ దేవుడికి నువ్వు ఎదగడం ఇష్టం. వేటి మీద నమ్మకం పెట్టుకున్నావు, ఎవరినెవరినో నమ్ముకొని మోసపోయావు. దేవుడు అంటాడు, నా మీద నమ్మకం పెట్టుకో, నీ కార్యాలని నేను నెరవేరుస్తాను. ఇది అసాధ్యం అనుకుంటున్నావు కదా, దానిని సాధ్యం చేసి చూపిస్తాను. అయితే నువ్వు చేయాల్సిన పనులు ఏమిటంటే, మొట్టమొదటిగా నేను కించపరిచే వారిని అవమానపరిచే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళు కావాలని నేను కించపరుస్తూ ఉంటారు, కావాలని అవమానిస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవమానాలు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నన్ను ఇలాగంటున్నారు, అలాగంటున్నారు, బాధపడాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే మనుషులు ఎప్పుడైనా మనల్ని తృణీకరిస్తూనే ఉంటారు. పెట్టినప్పుడు పెళ్ళికూడు, పెట్టినప్పుడు చౌకుళ్ళ, బెల్లం ఉన్నప్పుడు ఈగలు ఉన్నట్లుగానే. కానీ నీ మనస్సులో ముందు ఎవరు ఏమన్నా ఆ మాటల తలకే ఉంచుకొని సైలెంట్గా ఉండు. దేవుడు అంటాడు, నీవు మొట్టమొదటిగా చేయాల్సిన పని అదే. ఆయన నీకు కార్యం చేస్తాడు. అప్పులనే సమస్యల మధ్యలో ఉంటే అప్పులు తొలగిస్తాడు. అనారోగ్యమైన సమస్యలు ఉంటే అనారోగ్యం తొలగిస్తాడు. కుటుంబ సమస్యలు ఉంటే అవి తొలగిస్తాడు. కారణం ఏంటంటే నువ్వు ఆయన నమ్ముకొని నువ్వు మౌనంగా ఉండు. వ్యతిరేకించేవారిని, దూషించేవారిని, అపహాసం చేసేవారిని, వారి మాటలను నీ మనసులోకి రానివద్దు. ఎందుకంటే దేవుడు నీ కార్యాలను నెరవేర్చాలని చూస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు గమనించండి. వెనకడికి ఇప్పుడు ఒక శాస్త్రం ఉంది. ఒకడు బావిలోకి తొంగి చూసి, అరే ఇదిగోరా, నీకన్నా పెద్ద పులికి చెప్పారంట, నీకన్నా పెద్ద పులి బావిలో ఉందంటే ఆ పులి బావిలో చూస్తేనంటే దీని రూపం ఆ నీళ్ళలో పడింది. నాకన్నా ఇంకా పెద్ద పులి ఇది అనుకొని ఆ పులి దూకి చచ్చిపోయిందంట. రోషానికి పోయినప్పుడు మనుషులు అన్నప్పుడు అవి పెట్టుకుంటే మన జీవితాలు అంతే. నీవు దేవుడి మీద నమ్మకం పెట్టుకో. నువ్వు ఏ పని చేయాలో ఆ పని దేవునికి అప్పచెప్పి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒక మాట ఏంటంటే, యెహోవాను బట్టి సంతోషించుము. నువ్వు దేన్ని బట్టి ఆనందపడాలంటే దేవుని బట్టి ఆనందపడాలి.
కష్టాల్లో ఆనందపడు, కన్నీళ్ళ మధ్యలో ఆనందపడు. ఎందుకు ఆనందం పడాలంటే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడని నువ్వు ఆనందపడాలి. దిగులుగా ఉండకూడదు, బాధగా ఉండకూడదు. మనం దిగులు పడినంత మాత్రాన, బాధపడినంత మాత్రాన మనకేం కార్యాలు జరగవు. మనం సంతోషంగా ఉండాలి దేవుడి విషయంలో. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఆనందించండి, ప్రభునందు మరలా ఆనందించండి. దావీదు ఎడారిలోకి వెళ్ళి ఆనందిస్తున్నాడు. అన్నలంతా గొప్పవాళ్ళుగా కనిపిస్తున్నా కానీ, దావీదు ఎంతో తక్కువ కనిపిస్తున్నా కానీ, దావీదు దేవుని బట్టి ఆనందిస్తున్నాడండి. ఈరోజు నేను దుఃఖ పెట్టేవాళ్ళు 100 మంది ఉండొచ్చు, కానీ నేను ఆనంద పెట్టేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ఎందు నువ్వు ఆనందించు. నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని చూసి అపవాదే పారిపోతాడు. కారణం ఏంటంటే ఆయన నీ పట్ల కార్యం చేయాలని చూస్తున్నాడు. ఎటువంటి కార్యం జరగాలనుకుంటున్నావో 2024లో నీకు జరగని కార్యాలు దేవుడు 2025లో జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏది లేదు, సమస్తమును చేస్తాడు. ఈ ఉదయకాలంలో దేవుడినితో వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నమ్ముకో, నీ కార్యము జరిగింది. ప్రార్థన పూర్వక ముందు, పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగి